హైదరాబాద్లో ఎస్ఐఆర్ పై డోంట్ ఫియర్ ఐ యామ్ హియర్ అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బిఎల్ఓలు భయపడకండి, మీ వెనుక బీజేపీ ఉంటుందని ఆయన భరోసా ఇస్తున్నారు. హైదరాబాద్లో మీ ఓటు హక్కును కాపాడుకోండి అని ఓటర్ మహాశయులకు పిలుపునిచ్చారు. అయితే హైదరాబాద్ పై బీజేపీ ఫోకస్ పెట్టడం వెనుక మర్మం ఏంటి? మహానగరంలో ఓటు చేజార్చుకోకండి అని ఎందుకు నొక్కి వక్కాణిస్తోంది? హైదరాబాద్ ఓటర్లు, నగరంలోనే మీ ఓటు హక్కు ఉంచుకోండి. వేరే జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో మీకు ఓటు ఉన్నా సరే హైదరాబాద్ లో మాత్రమే ఓటు హక్కు ఉండేలా ఆప్షన్ ఎంచుకోండి. దానివల్ల మీకు ఎలాంటి నష్టం జరగదంటూ హైదరాబాద్ ఓటర్లకు కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. హైదరాబాద్ లో ఓటు హక్కు వదులుకొని ఊళ్లలోనే నమోదు చేసుకోవాలంటూ కొంతమంది ఓటర్లపై ఒత్తిడి చేస్తున్నారని, లేకపోతే పథకాలు, భూములు పోతాయంటూ బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇలాంటి వాటిని ఎవరూ పట్టించుకోవద్దన్నారు. హైదరాబాద్ లో ఓటు హక్కు ఉండేలా చూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓటర్ల దగ్గరికి వెళ్ళి మీ ఓటు హైదరాబాద్ లో ఉంటే గ్రామాలలో మీకు పెన్షన్ రాదు, మీ ఓటు హైదరాబాద్ లో ఉంటే గ్రామాలలో మీ రేషన్ కార్డు ఉండదు, మీ ఓటు హైదరాబాద్ లో ఉంటే గ్రామాలలో మీ పేరు మీద ఉన్నటువంటి భూమి పోతుంది, మీ పేరు హైదరాబాద్ లో ఉంటే మీ సంక్షేమ కార్యక్రమాలను తీసేస్తాము. ఎవరు జాగీరు కాదు, ఇది ఎవరికి ఏ రకమైనటువంటి హక్కు లేదు. ఓటు హైదరాబాద్లో ఉన్నా, ఊళ్ళో ఉన్నా సంక్షేమ పథకాలకు ఓటర్ లిస్టుల పేరుకు సంబంధం లేదు. హైదరాబాద్ లో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. ఓటు హక్కుని ఇక్కడే ఉంచుకోవాలని, హైదరాబాద్ ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఎవరైతే ఇతర జిల్లాల వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారో దయచేసి అందరూ కూడా తమ ఓటు హక్కు హైదరాబాద్లో ఆప్తి చేసుకోండి. భవిష్యత్తులో మీకు ఏదైనా అవసరం ఉంటే, గ్రామాలలో మీ ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే, మీ జిల్లాలో, మీ రాష్ట్రాల్లో వినియోగించుకోవాలనుకుంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో హైదరాబాద్లోనే మీ ఓటు ఇక్కడనే పెట్టుకోవాలి. కాబట్టి మీ ఓటు హక్కు ఇక్కడనే హైదరాబాద్లో పెట్టుకోండి, హైదరాబాద్ను రక్షించండి అని చెప్పి కోరుతాం. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియపై కొన్ని రాజకీయ పార్టీలు అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులను బెదిరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏ ఒక్క ఉద్యోగి కూడా భయపడకూడదని కూడా విజ్ఞప్తి చేస్తాము. అది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరు బెదిరించినా కూడా మీ విద్యుత్ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీకు అండగా తెలంగాణ ప్రజలు ఉంటారు, భారతీయ జనతా పార్టీ ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. హైదరాబాద్ లో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, ఈ మహానగరాన్ని కాపాడాలని, ఇక్కడే ఓటు హక్కు ఉంచుకొని ఊళ్లలో వదులుకోవాలని కిషన్ రెడ్డి సూచించడం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? స్వగ్రామాల్లో ఓటు హక్కు వదులుకున్న పథకాలు వస్తాయని ఆయన భరోసా ఇవ్వడం దేనికి నిదర్శనం? కిషన్ రెడ్డి మాటల వెనుక అసలు మర్మం ఏంటి? హైదరాబాద్ లో 2 ఎంపీ సీట్లు గెలిచి బలంగా ఉంది కాషాయ పార్టీ. అందుకే హైదరాబాద్ పై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని, మహానగరంలో తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే ఇలా చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. తమ మద్దతుదారుల ఓట్లు తగ్గిపోతే తమ బద్ద శత్రువు ఎంఐఎం బలపడే ఛాన్స్ ఉన్నట్టుగా బీజేపీ భావిస్తోందనే వాదన కూడా ఉంది. దీంతో తమ సానుభూతి పట్ల ఓట్లు తరిగిపోకుండా చూసుకోవడానికే కిషన్ రెడ్డి ఇలా విజ్ఞప్తి చేశారనే చర్చ జరుగుతోంది.